హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబుల్ ధమాకా ఎలిమినేషన్ అయితే జరిగింది. ఇకపోతే అందులో భాగంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన తర్వాత ఎవరి గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలని మీకు కూడా ఉందా? అయితే వచ్చేసేయండి, ఇంకెందుకని ఆలస్యం. ముందుగా టేస్టీ తేజ ప్రేరణ గురించి ఏం చెప్పాడో విన్నారా? ఓకే వినేయండి. ఇకపోతే టేస్టీ తేజ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అర్జున్ అంబాటితో ఈ విధంగా అంటారు. ఆ మేడం గారు చాలా సెల్ఫిష్ గా ఉంటారండి, వంటలో బాగా చేస్తారు. ఓకే, నేను కూడా యాక్సెప్టెడ్, హైలీ అప్రిషియేటెడ్. ఎందుకనంటే ఎప్పుడు ఏ టైంలోనా మేడం మీద ఆకలేస్తుంది, ఇది తినబుద్ధి అవుతుందని అంటే ఓకే తేజ చేసుకో అని అంటారు, లేదంటే చేసి కూడా ఇచ్చేస్తారు. కానీ మేము కూడా ఈక్వల్ ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, టాస్క్ లో కానీ గేమ్ లో కానీ, అది ఎక్కడైనా సరే. కిచెన్ లో కూడా ఆ మేడం కి హెల్ప్ చేస్తూనే ఉన్నాం. కానీ ఆవిడ ఏంటనంటే కొంచెం సెల్ఫిష్ గా ఉంటారు. అంటే వాళ్ళ గురించి ఆలోచించి తర్వాత ఇంకొకరి గురించి ఆలోచిస్తారు. అది నాకు ఎందుకనో నచ్చలేదు అనేసి అంటుంటే, అవును మీరు కూడా అలానే కదా, నువ్వు రోహిణి అవినాష్ మీ గురించి ఆలోచించిన తర్వాత కదా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తావు అన్నట్లుగా అర్జున్ అయితే అడుగుతారా? మీకు అలానే అనిపించవచ్చు, కానీ మీకు చూసినట్లయితే ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు మా వైల్డ్ కార్డ్స్ ని ఎప్పుడు కూడా దూరంగానే పెట్టేటోళ్ళు. అలా అనుకునే వాళ్ళైతే గేమ్ లో ముందుకు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు కదా టేస్టీ తేజ అన్నట్లుగా అర్జున్ సరైన క్వశ్చన్ అడుగుతాడనమాట. సో దానికి టేస్టీ తేజ వచ్చేసి, అట్లా కాదన్నా నాకు అనిపించింది చెప్తా, అక్కడ రోహిణి మేడం గారు ఉన్నారు, ఆవిడ మెగా చీఫ్, అయినా కూడా 2 దోశలు వేసేసా నీకు అని అంటే మొహం మీద చెప్తే ఎట్టుంటదన్నా? నువ్వు చెప్పు, తినబుద్ధి అవుతుందా? అందుకనే నేను అక్కడ రియాక్ట్ అయ్యాను, అంతేగాని నాకు ఓవర్ స్మార్ట్నెస్ ఏవి లేవన్నా అన్నట్లుగా చెప్తాడనమాట. దానికి అర్జున్ వచ్చేసి, ఇవేమీ లేకపోతే ఇన్ని రోజులు ఎలా సర్వైవ్ అయ్యావు తేజ అంటుంటే, ఏ అన్నా నేను గేమ్ ఆడలేదా? నువ్వు చూడలేదా చెప్పు, నేను గేమ్ ఆడే వచ్చానని అనుకోవద్దా? ఎందుకన్నా ఇట్లా మాట్లాడతావు అన్నట్లుగా అంటాడా అనమాట. ఇకపోతే ప్రేరణ మేడం గారు గేమ్స్ లో బాగా ఆడతారు, అన్ని బానే ఉంది. ఆవిడలో ఈ ఒక్క నేచర్ అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఎప్పుడు ఓవర్ గా డామినేట్ చేసేయాలనే చూస్తూ ఉంటారు. అండ్ ప్రతి గేమ్ లో ఆవిడే వినైపోవాలి, ప్రతి ఒక్కరు ఆవిడని చూస్ చేసుకోవాలి అన్నట్లుగా కొంచెం స్వార్థపరులాలేమో అనిపించేస్తుంది నాకు అన్నట్లుగా కుండబద్దులు కొట్టే నిజాలైతే చెప్పేస్తాడనమాట ప్రేరణ గురించి. మరి మీరేమనుకున్నారు? ప్రేరణ టాప్ 5 లో ఉండే క్యాండిడేటేనా? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో షేర్ అయితే చేసేయండి.